ఈ ట్రైలర్స్ కట్ చేసి 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది కదా. 6 నెలలు అయింది. 6 నెలలు. సో ఇది సంక్రాంతికి వస్తుంది. 6 నెలలు అయింది. సంక్రాంతిలో అప్పుడు యాడ్ చేద్దాం అనుకుని చేసిన ట్రైలర్. సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్కి ముందు ఇంకో రిలీజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు ఎవరో రాశారు, యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి. నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి. రాజుగారు అడిగారు టీజర్, నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి. తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి. ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది. నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్. యాక్చువల్లీ లయ గారు వస్తున్నారు, వెల్కమ్ లయ గారు అని కానీ, సప్తమి గురించి కానీ, స్వసిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదని అంటే, నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి ముందు. ఐ డోంట్ వాంట్ టు కొలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్. అందువరకు నేను చేయలేదు. ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను. రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను. నా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది. డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి. ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి. రాజు గారు సార్, నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో, రాబిన్ హుడ్ టైంలో రెండు రిలీజులు ఉన్నాయి. మ్యాడ్ 2 ఒకటి, రాబిన్ హుడ్ ఒకటి. 2 సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెసే, నో ఇంక్రీజ్ ప్రైజెస్. వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో అంటే ఎక్స్టెండ్గా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ నాకు. బట్ దాని గురించే పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది మనకు తెలుసు అండి. మరి అదే కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే, ఎన్ని వీలైతే ఆర్టికల్స్ దీని మీద రాయండి, మార్పు కావాలి అని. దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 2.5 hours ఒరిజినల్గా నియర్ 1 millionకు రీచ్ అవుతుందంట మా ట్రైలర్. కంగ్రాచులేషన్స్ సార్. రాజు గారు అంటే మా ట్రైలర్ జెన్యున్గా 2.5 hours 10 లక్షల మంది, అంటే రిపీట్ చూసింది ఒక 20% తగ్గించిన, సో 8 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సార్. రాజు గారు, దిల్రాజ్ గారు సార్ 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 రాజు గారు సార్ లాస్ట్ మామూలుగా మీరు ప్రతిదీ మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం, అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ, ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. అంటే ఇది పర్టికులర్గా ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పొచ్చు. అంటే ఇట్స్ పేడ్ అనొచ్చు, రాంగ్ కలెక్షన్. ఫేక్ అంటే సౌండింగ్ తప్పుగా వస్తుంది. ఓకే, రాంగ్. ఓకే, ఇవన్నీ అంటే మీరు ఒక్కరంటే పాటించగలరు, మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు. అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి, మీరు చేయాలనే ప్రెజర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంతవరకు దీని మీద స్టిక్ అయి ఉండగలరు అనుకుంటున్నాను. నీకు ఇందాకే చెప్పాను కదా, నేను మొదటి స్టెప్ వేసా, మీరు నా వెనకాల ఉండండి, అందరు వెనకాల వస్తారు. ప్రొడ్యూసర్లు ఉండాలి సార్. ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా, మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా. మళ్ళీ పిఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు. మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తాయిగా. ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా. యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు? ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో చెప్పాను, రన్ ట్రాక్ కావాలి. వస్తాయని ఒరిజినల్ వచ్చేస్తాయి, తొందరలోనే ఉంది, పెద్ద దూరమేం లేదు.
అన్నిటికీ సో ఎక్కడో ఒక స్టెప్ పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి. మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్. సార్ దిల్ రాజు గారు లాస్ట్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో కూడా రిలీజ్లు అవ్వటం కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా భైరవం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొంచెం ఇబ్బంది అయిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇలాంటి ముందు జరగకుండా మీరేమన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? తమ్ముడు సినిమాని దాటేసి వెళ్ళినట్టును గ్రౌండ్లోకి రా, దానికోసం సపరేట్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.